ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్ పై 60 రూపాయలు పెంచారు. కమర్షియల్ సిలిండర్ పై 119 రూపాయలు పెంచారు. పెంచిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. యుద్ధం మరిన్ని రోజులు కొనసాగితే మళ్లీ ధరలు పెరగొచ్చని అంటున్న ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ తో కల్పన ఫేస్ టు ఫేస్. యుద్ధం జరిగిన మిగతా దేశాల మీద ప్రభావం చూపుతుందని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అందుకు నిదర్శనమే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్. ఇప్పటికే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. దాని ఎఫెక్ట్ అయితే ఎగుమతుల దిగుమతుల మీద కూడా పడిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే వంట గ్యాస్ ధర కూడా పెరిగిందని చెప్పేసి ప్రస్తుతం వార్తల్లో వస్తుంది. మరి మనతో పాటు గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఎల్పీజీ గ్యాస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు అశోక్ కుమార్ సార్. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్, ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా హాట్ టాపిక్గా నిలుస్తూ ఉంది. కమర్షియల్ కావచ్చు, ఇటు డొమెస్టిక్ కావచ్చు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి పెరిగాయని చెప్పేసి ఈ రోజు అమల్లోకి వచ్చాయని చెప్పేసి. సో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది సార్? సిచ్యువేషన్ అంటే గత 2 సంవత్సరాల నుంచి నిలకడగా ఉన్న ధరలు ఒకేసారి ఈరోజు 905 రూపాయల నుంచి 925 రూపాయలకి వెళ్ళింది. కారణాన్ని మనకు తెలిసే ఉంటుంది. ముఖ్యంగా మనకి గ్యాస్ దొరుకుద్దా లేదా అని ఒక శంక ఉంటే, రెండోది రేటు పెరిగింది. పోనీ రేటు పెరిగింది కూడా అయినా దొరుకుద్దా అనే దానికి మనం బేరుజు వేసుకుంటే, ముఖ్యంగా మనకి 40% వరకే మన దగ్గర ఇండిజినియస్గా మనకి మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నాము. మిగతా 60% మాత్రం మన విదేశాల మీద ఆధారపడి ఉంది. ఈ 60% కూడా ఒక 30-40 కంట్రీ, చిన్న పెద్ద కంట్రీ అన్ని దగ్గర నుంచి, రైట్ ఫ్రమ్ అమెరికా, వెనుజులా నుంచి తీసుకుంటే, రష్యా తీసుకుంటే, ఒమాన్ కానీ, యూఏఈ కానీ, ఖతార్ కానీ, ఇరాన్ కానీ అన్ని దాంట్లో నుంచి మనం వివిధ ప్యాకెట్స్గా మనం తీసుకుంటున్నాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎల్పిజి, అదే ఇంత క్రూడ్ కానీ, తర్వాత ఎల్ఎన్జీగా కానీ, ప్యాకెట్స్ కానీ వివిధ రీతిలో తీసుకుంటున్నాం. దీనికి ఒక మన కంటైనర్స్ కానీ, షిప్మెంట్ కానీ అన్నీ మనకు రావాలి. మన దగ్గర మొదట్లో ఒక 30 సంవత్సరాల క్రితం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేది. మనకు 2 రోజులు 3 రోజులు ఉండింది. ఇప్పుడు మన దగ్గర మ్యాంగ్లూర్లో కానీ, వైజాగ్లో కానీ, మిగతా చోట్ల కానీ క్యాబిన్ స్టోరేజ్ అది తీసుకొని సముద్ర గర్భంలో కూడా ఇవి మనం పెట్టుకుంటున్నాము. ఎందుకంటే మన దగ్గర 12 నాటికల్ మైల్స్లో కానీ సముద్రం మనది అనుకుంటున్నాం కాబట్టి దాంట్లో కూడా పెట్టుకొని ఆయనంత సరఫరాలని అవసరాలు కనుక మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇది మనకి ప్రిపరేషన్ ఎట్లయిందంటే 74 రోజుల వరకు ప్రిపరేషన్ అని ఉండింది. కానీ ఈ 74 ప్రిపరేషన్ ఏమవుతుందంటే కంటిన్యూస్గా ఉన్నప్పుడు దాని ఫుల్ కెపాసిటీ ఉంటుంది. తర్వాత ఈరోజు మనకి భారత ప్రభుత్వం కూడా అందరికీ ధీమా వ్యక్తం చేసింది, మీకు అందరికీ అంతరాయం కాకుండా సరఫరా చేస్తామని. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, ఈరోజు మనం కంఫర్ట్ జోన్లో లేము. గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే 10 కోట్ల ఉజ్వల కనెక్షన్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఏకమొత్తంగా 36 కోట్ల జనాభాకి, 36 కోట్ల ఫ్యామిలీస్కి మనం కనెక్షన్స్ ఇచ్చేస్తున్నాం. దాన్ని బట్టిగా 1:3, 1:4 ఫ్యామిలీ సైజ్ తీసుకుంటే మనకున్న 1.35 crores పాపులేషన్ ఎంత ఉందో, 135 కోట్ల పాపులేషన్ సరిపడా 95% వరకు మనందరికీ గ్యాస్ మనం ఇవ్వడం జరిగింది. దాంట్లో విశిష్టంగా మన భారత ప్రభుత్వం చాలా వర్క్ చేసుకొని అందరికీ సరఫరా విధంగా, అదేవిధంగా ఈరోజు మనకి 108 kgs 120 kgs అని యావరేజ్ కన్జంప్షన్ ఉంటుంది, పర్ క్యాపిటల్ కన్జంప్షన్స్. ఈరోజు వచ్చేసరికి ఉజ్వల మనం 6 కోట్లు 8 కోట్లు 10 కోట్లు ఇచ్చేసినాక అది ఏకమొత్తంగా 60 నుంచి 70కి పడిపోయింది. అయినా కూడా మన భారత ప్రభుత్వం వీళ్ళను ముందు దృష్టిలో పెట్టుకొని 100 kg కరెక్ట్గా వెళ్ళేలాగా మనం పెట్టుకున్నారు కాబట్టి 40% మనకి ఎక్సెస్లోనే మనం ఉన్నాము. కానీ ఈరోజు మన పరిస్థితుల్లో ఏమంటే మనకి క్యాబిన్ స్టోరేజ్ అనేది వచ్చి ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏకమొత్తంగా ఆగితే కష్టం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అరౌండ్ 40-50 కంటైనర్స్ మన దగ్గర ఆగిపోయినాయి. మనం చూస్తుంటాం 2012లో ఆ టైంలో ఏకమొత్తంగా ఇది 1200 రూపాయలు వెళ్ళిన సిలిండర్లు మన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈరోజు మాత్రం 905 రూపాయలు ఉన్న సిలిండర్ని 965 రూపాయలకి చేస్తున్నారు. డబ్బు ఒకటే మీరు ప్రాధాన్యంగా చూసుకోకుండా దాన్ని పొదుపుగా వాడుకోవాలనేసి నా ఉద్దేశం. అదేవిధంగా ఒక సిలిండర్ మీరు బుక్ చేసుకున్నాక ఇమీడియట్గా మేము ఇంటికి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఎంటీ సిలిండర్లు అయితే మేము ఇవ్వలేము. కానీ ఒక సిలిండర్కి వెళ్ళినప్పుడు ఒకళ్ళు తీసుకుంటే వాళ్ళకే వెళ్ళిపోవాలి. లేకుండా మళ్ళీ మీకు రాపండి నా దగ్గర ఎంటీ సిలిండర్ లేకపోతే మా దగ్గర టర్న్ ఓవర్ తగ్గిపోద్ది, సప్లై పాయింట్ తగ్గుద్ది. ఈరోజు ముఖ్యంగా 1వ తారీఖు 2వ తారీఖులో మనం చూసుకున్నప్పుడు 0.7 days, 0.1 day, 1 day కంటే ఎక్కువ ఇతిమిద్దంగా మాకు లేదు అని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అరౌండ్ 35 lakhs నుంచి 35 lakhs కనెక్షన్స్ మన గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నప్పుడు దాంట్లో మనం 50% కానీ 60% కానీ మనం సప్లై కానీ మనం బేరుజు వేసుకుంటే కేవలం 25 లక్షలు ఉండాలి. 25 లక్షలు అంటే రోజుకి 1,00,000 జనాభాకి మనం సప్లై చేస్తాం, 1,00,000 సిలిండర్లు వితరణ చేయాలి. ఆ విధంగా ఉన్న దాంట్లో ఏకమొత్తంగా మనకి 3, 4, 5వ తారీఖులో 1.5 lakhs 1.5 lakhs 50% ఎక్కువ రావడం జరిగింది.
ఇది ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కాదు, ఎన్ని చోట్ల మొత్తం ఆల్ ఇండియాలో అయింది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని సప్లైస్ని కట్టడి చేయటం లేదు, బుకింగ్ని కట్టడి చేస్తున్నారు. ఏదైతే గ్యాస్ను వాడకం ఉందో భారత ప్రభుత్వం మొన్న 5వ తారీఖు నుంచి వరకు ఇవ్వకూడదు అనేసి నిబంధనలు పెట్టున్నారు. దీంట్లో ఏమంటే కమర్షియల్ వ్యవస్థలు కూడా మేము అందరికైనా గ్యాస్ ఆపేస్తే మొత్తం భారతదేశంలో స్తబ్దత వచ్చేస్తుంది. రీజన్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే ఇంట్లో భోజనం చేసుకోండి, ఢిల్లీ వెళ్ళినాక ఎక్కడ భోజనం చేయాలి? ఎక్కడైతే ఈ వాణిజ్య వ్యవహారాలకు అవసరం వచ్చిన గ్యాస్ లేకపోయినప్పుడు ఈ యొక్క రవాణా సౌకర్యాలు కానీ అదేవిధంగా వెహికల్లో నుంచి డ్రైవర్స్ కానీ అందరికి ఇబ్బంది కాబట్టి మేము కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ అయినంత వరకు ఇబ్బంది లేకుండా, ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా ఇంత నివారణ చర్యలు తీసుకొని ఇంత పొదుపు చర్యలు భారత ప్రభుత్వం తీసుకున్నదంటే అది ఒక గుణాత్మకంగా మనం తీసుకొని దాని ఆలోచన శక్తిలో తీసుకొని మనం కూడా పొదుపులో రావాలనేసి నా యొక్క వినియోగదారులందరికీ సవినయంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నార్మల్గా మన హైదరాబాద్ కావచ్చు, మీరు చెప్పినట్టు 35 lakhs 40 lakhs వరకు కనెక్షన్స్ ఉన్నాయి. సో డైలీ మన దగ్గర దాదాపు ఎట్లా బుకింగ్స్ ఉంటుండే, ప్రజెంట్ మనకి ఏవైతే ధరలు పెరిగాయి, దాంతోపాటు ఇప్పుడు ప్రజలు ఏదైతే ప్యానిక్ అవుతున్నారో యుద్ధం ఎఫెక్ట్ కావచ్చు, మన గ్యాస్ సిలిండర్ మీద పడిందని చెప్పేసి అప్పటి నుంచి ఏమైనా బుకింగ్స్ పెరిగాయి, ఏమైనా ఎఫెక్ట్ పడిందా సార్? అదే ముఖ్యంగా ఇందాక చెప్పినాను కదా, మీరు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 40 లక్షల కనెక్షన్స్ ఉంటే మనకి 20 నుంచి 25 లక్షల సేల్ ఉండేది. దాన్ని అప్పుడేంటంటే పర్ డేకి ఇతిమిద్దంగా 90,000 నుంచి లక్ష సిలిండర్ బుకింగ్ అయ్యేది. ఈరోజు ఏకమొత్తంగా 150,000కి వెళ్ళిపోయింది. కాబట్టి 50% స్పర్ట్ అయిన మూలన బుకింగ్లో నేను ఒకరోజు ఇచ్చేది 3 రోజులు 4 రోజులు అయిపోద్ది. అదేవిధంగా ఇంటికి వెళ్తాము, సిలిండర్ లేకుండా ఉంటుంది, మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళాలి, కానీ సప్లై కూడా దెబ్బేస్తుంది. ఒకవేళ 30 సిలిండర్లు సప్లై చేసేవాడు 20 సిలిండర్లు ఆగిపోతాడు. కాబట్టి మామూలు సప్లై కంటే తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం ఈ పొదుపు చర్యలో 30 రోజుల వరకు దాన్ని క్యాపింగ్ పెట్టున్నారు. ఇలాగే కావచ్చు, మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ఈ యుద్ధం కావచ్చు, ఇటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ యుద్ధం కావచ్చు, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, మరింత ముదిరితే మరింత ఏమన్నా పెరిగే అవకాశం ఉందా గ్యాస్కి సంబంధించి ధరలు కావచ్చు? ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. కానీ ఒకటేంటంటే దీని కంట్రోలింగ్ ఎఫెక్ట్ ఉంటారు. ఒకటి పెరిగితే ఒకటి తగ్గుద్ది, ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుద్ది. డిమాండ్ అండ్ అవైలబిలిటీ. కాబట్టి మనం కూడా స్వయం సమృద్ధి ఇన్ ఫ్యూచర్లో సాధిస్తామనుకోవాలి. కానీ మన దగ్గర ఈ రాక్ ఆయిల్స్ ఇవన్నీ ఏంటంటే రాతి నిల్వల నుంచి రాక్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి న్యాచురల్ సహసిద్ధంగా ఉంటాయి. కాబట్టి మన దగ్గర ఎంత ఉందో అంతే ఉంటుంది. కాబట్టి కన్జంప్షన్ పెరిగింది మన దగ్గర. కాబట్టి ఎప్పుడైతే కన్జంప్షన్ పెరిగింది అంటే మన దగ్గర అనేది మార్కెట్, సేలబుల్ మార్కెట్ ఉందంటే ప్రతి ఒక్కడు మననే చూస్తున్నారు. ఎక్కడైతే అమ్మకం జరుగుతుందో తయారీదారులు అక్కడ అవుతారు. తయారీదారులకి అమ్మకం ధర లేనప్పుడు తయారీదారులు ఏం చేయలేరు. ఈరోజు మనకు అమ్మినప్పుడే వాడికి డబ్బులు ఉంటాయి కాబట్టి ఆ డబ్బులు ఉన్నప్పుడే వాడు బతకగలుగుతాడు. కాబట్టి శతవిధాలుగా వాళ్ళు కూడా ప్రయత్నం చేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దానిలో మనం కంగారు పడాల్సిన అవసరం లేదని నా యొక్క భావన. సో చూస్తున్నాగా, సో ఏవైతే మనం అనుకున్నామో ధరలు ఈ రోజు నుంచి అయితే అమల్లోకి వచ్చాయి. ఇటు డొమెస్టిక్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు. డొమెస్టిక్ మీదనైతే మనకు 60 రూపాయలు పెరుగుదల, అదేవిధంగా కమర్షియల్కి సంబంధించి 119 రూపాయల వరకు పెరిగింది. అది ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇంతకుముందు రెగ్యులర్గా మనం ఏ విధంగానైతే వాడుకుంటున్నామో అదే విధంగా కూడా సప్లై అవుతుందని చెప్పేసి కాస్త బుకింగ్లో మాత్రం మార్పులు వచ్చాయని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి గ్యాస్ ధరలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.